మిత్రులారా, నేను మొదలు అనువాదంతో దృష్టితో కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి సంక్షిప్తంగానే ఒక 4 వాక్యాలు తను చెప్పిన దాన్ని మీకు చెప్తాను. కామ్రేడ్ తమిళనాడులో మొదటి నుంచి కూడా అంటే ఆర్ఎస్యు ఏర్పడక ముందు ఆర్ఎస్యు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమ ప్రభావం తమిళనాడుపై చాలా ఉంది. మీరు కామ్రేడ్ బాలన్ గురించి చాలామంది వినిండొచ్చు. కామ్రేడ్ బాలన్ ధర్మపురిలో ఉద్యమాన్ని నిర్మించడంలో చాలా ముఖ్యుడు. నిజానికి ఆ బాలను మనకు అంటే తమిళనాడు విప్లవోద్యమ మూమెంట్లో స్టూడెంట్ దీని నుంచి ఒక లెజెండరీ ఫిగర్ లాంటి వాడు. కేరళలో వర్గీస్ లాగా తమిళనాడులో బాలన్. అటువంటి ఆర్ఎస్యుకు సంబంధించి ఆ ప్రభావం చాలా రకంగా, ముఖ్యంగా గ్రామాలకు తరలండి సంబంధించి తమిళనాడు ఆర్ఎస్యు మీద కూడా దాని ప్రభావం చాలా ఉండింది. ఇక్కడ గ్రామాలకు తరలండి లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమిళనాడులో ఆ స్థాయిలో కాదు కానీ అక్కడ ఒక 150 మంది దాకా విద్యార్థులు అట్లా పాల్గొని ఉండొచ్చు. ఏదైనా ఇట్లా గ్రామాలకు అంటే విద్యార్థులు తమ దీని నుంచి గ్రామాలకు తరలడం అనేది ఇక్కడి ఆర్ఎస్యు నుంచే తమిళనాడు ఆర్ఎస్యు నేర్చుకున్నది. అది చాలా గ్రామాల్లో విప్లవోద్యమాన్ని నిర్మించడానికి చాలా ఉపయోగపడ్డది. అదే ఇంకా గ్రామాల్లో విప్లవోద్యమాన్ని విస్తరించడానికే కాకుండా ఒక నూతనమైన మనిషిగా మారడానికి, అంటే ఒక పోరాటాలు రాజకీయాలు మాత్రమే కాదు, ఇది నిజానికి నేను చాలా అసలు ఫాలో కాలేదు కాబట్టి ఊరికే సంక్షిప్తంగా చెప్తున్నా. రాజకీయాలు పోరాటాలు మాత్రమే కాదు, ఒక నూతనమైన విలువలతోటి మనుషులుగా మారడం. అంటే మనం ఒక రకంగా డీక్లాసిఫై అని అంటున్నాం కదా, అటువంటి దీంతో మనుషులుగా మారడం కూడా ఈ ఆర్ఎస్యు అనుభవంతో వీళ్ళతోటి తమిళనాడు ఆర్ఎస్యు ఉద్యమం నేర్చుకున్నది అని చెప్పారు. ఇంకా చాలా చెప్పారు కానీ నేను మొదలే అన్నట్టు అనువాదం కోసం తయారు కానందుకు, ఊరికే విన్న మాటలు 4 మీ ముందు చెప్తున్నాను అంతే. ఈ ప్రభావాన్ని గురించి మాత్రం అట్లా చెప్పారు.